దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన మాట యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుడిచ్చిన ఆలోచన చొప్పున మరి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న సందర్భము బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ. ఈరోజు మనము అసూయ అనే మాటను గురించి ధ్యానం చేయబోతున్నాం. అసూయ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎదుటి వ్యక్తులు బాగా బాగుపడుతున్నప్పుడు ఓర్వలేని తనం మనిషిలోకి వచ్చి వారి ఎదుగుదలను తట్టుకోలేక ఎదుటివారు అసూయ చెందుతూ ఉంటారు, ఈర్ష్య పడుతూ ఉంటారు. మనకంటే చిన్నవారు, మనకన్నా ఆలస్యంగా వచ్చిన వారు అన్నిట్లో అభివృద్ధి పొందుతున్నప్పుడు, అన్నిట్లో ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనము ముందుగా వచ్చిన ఫలితం లేకోకుండా బలహీనులుగా ఉన్నప్పుడు అసూయ అనేది మన హృదయంలో నుంచి వస్తూ ఉంటుంది. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. సాధ్యమైనైతే వారిని గురించి మనం ప్రార్థన చేయాలి, వారి గురించి మనము సంతోషించే వారుగా ఉండాలి. కానీ ఎదుటి వారిని బట్టి ఎప్పుడు కూడా అసూయ పడేవారుగా ఉండకూడదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అసూయ పడేవారు ఎలాంటి వారు అంటే బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు ఏం చేస్తారంటే అసూయ చేత చచ్చెదరంట. అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. చూడండి, అసూయ మనలో ఉందనుకోండి, అసూయ మనలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మనస్సుకు ప్రశాంతత ఉండదు. ఎప్పుడు కూడా అసూయతో నిండిపోయిన వారు, అసూయ ద్వేషాలు ఈర్ష్యలతో నిండిపోయిన వారి మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదన్నమాట. వారు ప్రశాంతంగా ఉండలేరు, నిద్రపోలేరు, ప్రశాంతంగా తినలేరు. మనం గమనించాలి, అసూయ వారిలో ఉందంటే వారు ఎప్పటికి కూడా మనశ్శాంతిగా వాళ్ళు బ్రతకలేరు. రెండవదిగా, అసూయతో నింపబడిన వారిలో క్రమక్రమంగా ఏమైపోతుందంటే సహనం లోపిస్తూ ఉంటుందన్నమాట. వారిలో ఉన్న ఓపిక, శక్తి, ఓర్పు ఇవన్నీ కూడా నశించిపోయి సహనం లేని వారిగా మార్చబడతారు. ఎప్పుడైతే అసూయ అనేది మన హృదయంలోకి వస్తుందో వారు సహనం లేని వారిగా మార్చబడతారు. అలాగే సహనాన్ని కోల్పోవడమే కాదు కానీ వారు ద్వేషాన్ని పెంచుకునే వారిగా ఉంటారు. ఎదుటి వారి మీద ద్వేషం. చూడు, ఆడు నిన్నగాక మొన్న వచ్చాడు ఇల్లు కట్టేస్తున్నాడు, ఆడు నిన్నగాక మొన్న వచ్చాడు కారు కొన్నాడు, ఆడు నిన్నగాక మొన్న వచ్చాడు బంగారం కొనుక్కుంటున్నారు, నిన్నగాక మొన్న వచ్చాడు అన్నీ సమకూర్చుకున్నాడు, మనమేమో ఇలాగే ఉన్నాం. ఇది అసూయ అంటే. చూడండి, బాగుపడుతున్న వాడి మీద అసూయ చెందటం. ఎవరైనా మంచి చీర కట్టుకొని వస్తే వారి మీద అసూయ, కన్నెర్ర చేసి వస్తూ ఉంటారు. ఎవరైనా మంచి బంగారం పెట్టుకొస్తే అసూయ. ఈ మధ్య సర్వేలో ఒక మాట తెలిసింది. ఏంటా మాట అంటే స్త్రీలకి ఎక్కువగా జడలంటే చాలా ఇష్టం అంట. చిన్న జడ ఉన్న వాళ్ళు, పెద్ద జడ ఉన్న వాళ్ళని చూస్తే అసూయ అంట. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లక జడ ఉన్న వాళ్ళకి, పెద్ద జడ ఉన్న వాళ్ళంటే చాలా అసూయ. ఏం వాడుతుందో కనుక్కోవే షాంపూ,
మనం కూడా వాడదాం, అంత జడేసుకోవాలి మనం కూడా. అంటే అసూయ చూడండి ఎంత భయంకరమైనదంటే, అసూయ వల్ల సహనాన్ని కోల్పోతూ ఉంటారు. అసూయ వల్ల ద్వేషం వస్తూ ఉంటుంది, మనిషిలో ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అసూయ వల్ల ఏం జరుగుతుందంటే సంతోషాన్ని వారు కోల్పోతారు. అలాగే కుటుంబ సభ్యులకు దూరం అయిపోతూ ఉంటారు. అసూయ వారిలో పెరుగుతూ ఉందంటే కుటుంబ సభ్యుల్ని కూడా ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ ఉంటారన్నమాట. బంధువులు దూరం అయిపోతూ ఉంటారు, స్నేహితులు దూరం అయిపోతూ ఉంటారు, నీ క్షేమం కోరేవారు కూడా దూరం అయిపోతూ ఉంటారు. మనం గమనించాలి, మన బంధువులు, మన స్నేహితులు, మనకున్న వారు, మనకు అండగా నిలబడిన వారందరూ నీకు దూరం అయిపోతున్నారంటే నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీలో అసూయ పెరిగిపోతుంది. ఎదుటివారి మీద నువ్వు అసూయ చెందుతూ ఉన్నావు. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనదని బైబిల్ చెప్తూ ఉంది. అసూయ వల్ల పతనం అయిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం కొద్ది మందిని ధ్యానం చేయబోతున్నాం. మీకు ఇంకా అర్థం కావాలంటే మరొక విషయాన్ని మీకు చెప్తా. ఒకసారి ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన ఏం చేశాడంటే ఇలాంటి ఖాళీ స్థలం ఉంటే ఒక మామిడి చెట్టుని అలాగే ముళ్ళ కాంపని ఆ రేగి చెట్టు, ఈ రెండు మొక్కలు నాటాడంట పక్క పక్కనే. వస్తూ ఉన్నాడు, డైలీ కొంచెం నీళ్ళు పోస్తూ ఉన్నాడు, అవి ఎదుగుతూ ఉన్నాయి. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత మామిడి చెట్టుకి మంచి మామిడికాయలు గాయటం ప్రారంభించినాయి. రేగు చెట్టు ఎలా ఉంటుందంటే ఆ ఒళ్ళంతా ముళ్ళే, కాయలు ఉంటాయి కానీ ఆ కాయ కోసుకోవాలన్నా చాలా ప్రమాదమే. జనాలు ఎక్కడికి వెళ్తారు? రేగు చెట్టు దగ్గరికి వెళ్తారా, మామిడి చెట్టు దగ్గరికి వస్తారా? మామిడి చెట్టు దగ్గరికే వస్తారు. అలాగే జనాలందరూ పిల్లలతో సహా మామిడి చెట్టు దగ్గరికే వస్తున్నారంట. ప్రతిరోజు వచ్చి మామిడికాయలు కోసుకుంటూ ఆ మామిడికాయ చెట్టు దగ్గర సేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని అలాగా దాని దగ్గర ఫోటోలు దిగుతూ వెళ్తూ ఉన్నారు. ఈ రేగు చెట్టుకి ఒళ్ళు మండిపోతుందంట. మేమిద్దరం ఒక్కసారే కదా పుట్టింది భూమి మీద, మా యజమానుడు ఒక్కసారే కదా మా ఇద్దరిని నాటింది భూమి మీద, ఇద్దరం ఒకేసారిగా ఎదుగుతున్నాం. ఆడి చూడు, అందరూ ఆడి దగ్గరికి వెళ్తున్నారు మామిడి చెట్టు దగ్గరికి, నా దగ్గరికి ఎవడో రావట్లా అని లోపల ఏం చేసిందంటే అసూయను పెంచుకోవడం ప్రారంభించిందంట. అసూయను పెంచుకోవడం ప్రారంభించి ఏం చేసిందంటే ఆ వెళ్ళే వాళ్ళందరికీ దాని ముళ్ళుతో సొక్కాలు పట్టుకొని లాగుతుందంట వెనక్కి. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్ది? ఆ చొక్కాకో చీరకో ఆ ముళ్ళు పట్టుకొని అంటే అలాగ చీరుకుంటూ వచ్చేస్తామే, బట్టలు చిరిగిపోతాయి. అంత కోపంతో వెళ్ళిన వాళ్ళందరినీ చేరటం ప్రారంభించిందంట. ఒకానొక సమయం వచ్చింది, ఒక ఆయన గొడ్డలు తీసుకొని వచ్చాడు. గొడ్డలు తీసుకొని వచ్చి ఆ చెట్టు అంతా కొమ్మలు నరకటం ప్రారంభించాడంట. అప్పుడు అర్థమైంది, అమ్మో ఈ భూమి మీద బ్రతకటమే మంచిది కానీ అసూయ పొందితే ఇలాగే చేతులు కాళ్ళు ఎరక్కొట్టుకుంటామేమో అని బుద్ధి తెచ్చుకుంది. కాబట్టి మనము ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా మనము క్రీస్తు ప్రేమను చూపించే వారంగా, అందుకే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ శరీర కార్యముల గురించి రాయబడి ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, వాటిలో ప్రాముఖ్యముగా అసూయను గురించి కూడా రాయబడింది. చూడండి ఒక్కసారి ఆ మాటను మనం చదువుదాం. గలతీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా
ఏంటంటే శరీర కార్యాలు ఎవరు చేస్తూ ఉంటారంటే శరీర సంబంధులే చేస్తారు. ఆత్మ సంబంధమైన వారు ఏం చేస్తారంటే ఆత్మఫలాలు ఫలిస్తారు. శరీర సంబంధమైన వారు శరీర కార్యాలు చేస్తారు. ఈ శరీర కార్యాల్లో చాలా ప్రమాదకరమైనవి. మనిషిని ఒక రోగము తినేసినట్లుగా ఆ అసూయ, ద్వేషములు, మత్తతలు ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆత్మీయ స్థితిని అలాగ తినేస్తూ ఉంటాయి. కొంచెం చెద పురుగులు తినేసినట్టుగా మన ఆత్మీయ స్థితిని అవి తినేస్తూ ఉంటాయి. కాబట్టి శరీర కార్యాలు మనం విడిచిపెట్టాలి. ఆత్మఫలాలు ఫలించే వారంగా ఉండాలి. ఆత్మఫలాల గురించి కూడా అక్కడ చక్కగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అవి ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వారు సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. శరీర కార్యాలన్నీ కూడా మనము సిలువ వేయుదుముగాక. యేసుక్రీస్తు నామములో మన శరీర ఆశలు, శరీర కార్యములు ఇవన్నీ కూడా సిలువ వేయబడాలి. మనలో ఉన్న అసూయ, ద్వేషము, ఈర్ష్య, ఇంగ్లీష్లో ఒక చక్కని పదం ఉంది. ఈ అసూయకి జెలసీ. మనం పక్కన వాళ్ళని చూస్తే జెలసీ అనమాట. ఎదుటివారిని చూస్తే జెలసీ. కొంచెం బాగుంటే వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటే జెలసీ. ఏదైనా చక్కగా వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నారంటే జెలసీ. ఇవన్నీ కూడా మనము తీసివేయాలి. మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా ఆ జెలసీ లేకపోతే అసూయ అనే ఆ యొక్క మనస్తత్వాన్ని మనలో నుంచి ప్రభు కొట్టివేయునుగాక. ఈ ఉదయకాలమే ప్రభు వాటన్నిటిని తీసివేసి మంచి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, అలాగ అసూయతో ఉన్న కుటుంబాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు ఎలాగ పతనం అయిపోయారు, ఎందుకు పతనం అయిపోయారు అనే విషయాలు ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన విషయాలే, మనందరికీ తెలిసిన సందర్భాలే. వాటిలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటి ఆదాము మనుష్యుడిగా దేవుడు సృజించి అవ్వను ఆయనకి సాటి అయిన సహాయంగా ఇస్తే, వారిద్దరికీ పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం కయ్యోను, హేబేలు. మనందరికీ బైబిల్ గ్రంథంలో తెలుసు. వారే మొట్టమొదటి సంతానం ఈ భూమి మీద. వారు మరి ఒక ఆయనేమో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు, ఒక ఆయనేమో ఏం చేస్తున్నాడంటే మరి పశువుల్ని మేపుకుంటూ ఉన్నాడు. పశువులు మేపుకుంటూ ఉన్నప్పుడు వారిద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించాలనే ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు వారు చక్కగా ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి దానిలోనే శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు తీసుకొని వచ్చి అర్పణ అర్పించారు. అయితే హేబేలు మాత్రం హృదయపూర్వకంగా అర్పణ తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. ఇది దేవునికి ఇస్తున్నాం కాబట్టి మంచిదే ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, గొనుక్కోకూడదు, సనుక్కోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు అని చెప్పి శ్రేష్టమైన బలిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాడు. అలాగే కయ్యూను కూడా తీసుకొచ్చాడు బలి. కానీ ఆ బలిని దేవుడు అంగీకరించలేదు, ఆ అర్పణను దేవుడు అంగీకరించలే. అప్పుడు వచ్చింది అసూయ అనేది, ద్వేషం అనేది, ఆ కక్ష అనేది కయ్యూనుకు వచ్చేసింది. ఏంటి, నాకంటే తర్వాత పుట్టాడు, నేను అన్నయ్యని, పెద్దోడిని, నేను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించుకోకుండా నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడే, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి లోలోపల అసూయను పెంచుకోవడం ప్రారంభించాడు. అసూయను పెంచుకొని ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక కోపం తట్టుకోలేక ఏం చేశాడంటే
అతని తమ్ముణ్ణి ఒక రాయి తీసుకొని తన తల మీద కొట్టి చంపేశాడు. ఆ రక్తం ఆ భూమి మీద చిందించబడింది. వెంటనే దేవుడు కయ్యూనుతో మాట్లాడడం ప్రారంభించాడు. కయ్యూను, నీకెందుకు అంత కోపం? అసలుకి సత్క్రియలు చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా, ఎందుకు నీకు అంత కోపం? ఎందుకు అంత అసూయ నీకు తమ్ముడి మీద? నీ తమ్ముడిని చంపేశావు, నీ తమ్ముని రక్తం ఇక్కడ మొర్రపెడతా ఉంది, ఎందుకు అలా చేశావు అని దేవుడు గద్దించడం ప్రారంభించాడు. ఇదంతటికి కారణం ఏంటంటే మనసులో అసూయ. మనసులో అసూయను పెంచుకోవడం వల్ల తన సొంత రక్త సంబంధికుడైనటువంటి తమ్ముణ్ణి సైతం చంపేయడానికి కూడా వెనకాడలేదు. ఈ దినాల్లో, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడో బయట వాళ్ళకి కాదు తగువులు, ఇంట్లో వాళ్ళకి తగువులు, సొంత రక్త సంబంధికుల్ని. మొన్న ఎక్కడో నేను వార్తల్లో చూశాను, అన్న తమ్ముళ్ళు ఇద్దరికి ఆస్తి పంచారంట తల్లిదండ్రులు. ఆ తమ్ముడికి ఎక్కువ ఆస్తి ఇచ్చారని చెప్పి ఆ పొలంలో పనిచేస్తున్న తల్లిని ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయో. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే అసూయ, జలసి. ఎదుటివారు బాగుంటే ఓర్వలేనితనం, ఎదుటివారు అభివృద్ధి చెందితే ఓర్వలేనితనం, ఎదుటివారు చక్కగా పచ్చగా ఉంటే ఓర్వలేనితనం. ఇదంతటికి కారణం ఏంటంటే జలసి, అసూయ మన హృదయంలో ఎక్కువగా ఉండటం వల్ల పాపము చేసిన వారంగా మనం మార్చబడుతున్నాం. మనకు తెలియకుండానే మనము పాపులుగా, దేవుని దృష్టిలో పాపాత్ములుగా మార్చబడుతున్నాం. కాబట్టి కయ్యూను అతడు చేసిన కార్యాన్ని బట్టి ఏమైందంటే కయ్యూన్ని దేవుడు శపించాడు, శాపగ్రస్తునిగా మార్చాడు. కాబట్టి కయ్యూను ఏమైపోయాడంటే శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. తమ్ముడే కదా అని ప్రేమించుంటే బహుశా ఇద్దరూ ఇంకా ఆశీర్వాదకరంగా ఇంకా అనేకమైన సంతానానికి వారసులుగా మార్చబడేవారేమో. ఎప్పుడైతే అసూయతో నింపబడి ఉన్నాడో కుటుంబం అంతా చెల్లాచెదురైపోయింది. అతడు పారిపోయాడు, దేశ దిమ్మరిగా మార్చబడిపోయాడు. అటువంటి పరిస్థితి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసూయే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీలో వాళ్ళవంటి అలాంటి మనస్తత్వం ఉంటే, అసూయ చెందే మనస్తత్వం ఉంటే ఇప్పుడే అది మార్చునుగాక దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇంకా కొద్దిమంది మనకు కనిపిస్తారు అసూయతో చెలరేగిపోయిన వారు. ఎందుకంటే ఇస్సాకు, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా గెరారు దేశానికి వెళ్ళాడంట. గెరారు దేశానికి వెళ్ళి అక్కడ నివాసం అంటూ ఉన్నాడు. అక్కడ నివాసం అంటుంటే అక్కడ ప్రజలు ఎవరంటే ఫిలిప్తీయులు. ఈ ఫిలిప్తీయులు ఇస్సాకు వచ్చినప్పటి నుంచి ఒక కన్నేసి ఉంచారు ఫిలిప్తీయులు. ఇస్సాకు ఏమో వచ్చినప్పటి నుంచి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కనపడుతుంది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ పంటలు పండుతున్నాయి, పశువులు విస్తారంగా ఉన్నాయి, పనివారు విస్తారంగా ఉన్నారు. ఈ విస్తారమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆశీర్వాదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి అడవిలోకి వెళ్ళినా అక్కడ పంట పండుతుంది, ఎడారిలోకి వెళ్ళినా పంట పండుతుంది. అసలు ఈ భూమి బీడు భూములు అన్న దగ్గర కూడా పంటలు పండుతున్నాయి. ఇస్సాకు ఫిలిప్తీల ప్రాంతంలో పంట వేసినప్పుడు ఆ సంవత్సరం 100 ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. 100 ఫలాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు అది ఫిలిప్తీలు చూస్తున్నారంట. ఫిలిప్తీలు చూసినప్పుడు ఏం జరిగిందో అక్కడ మనం చదువుదాం. 26వ అధ్యాయము ఆదికాండము 14వ వచనం అనుకుంటా, బహుశా 14వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీలు అతని యందు అసూయ పడ్డారంట. ఫిలిప్తీలు చూడండి, అక్కడున్న సమాజం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారంటే ఇస్సాకును చూసినప్పుడు అసూయ చెందుతూ ఉన్నారు. ఇస్సాకు మనసులో ఏ కపటం లేనివాడు.
ఇస్సాకు యథార్థవంతుడు, ఇస్సాకు దేవునికి ఇష్టమైన వాడు, ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతడు యథార్థంగా మనసులో ఏ కల్ముషం లేకోకుండా దేవునికి బలిపీఠం కట్టి చక్కగా బలులు అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ మరి అతడు ప్రార్థనాపూర్వకంగా పని ప్రారంభిస్తున్నాడు. ఆ పనిలో దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. మరి అలాగ పంటలు పండిస్తున్నాడు. గొప్ప ఎటువంటి నష్టము జరగకుండా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించుకుంటూ వస్తుంటే ఆ ఫిలిప్తీలు చూసి ఆయన మీద అసూయ పడుతున్నారంటే, ఏంటి వీడెక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడ బ్రతుకుతున్నాడు, పంట వేస్తే 100% ఫలితం అనుభవిస్తున్నాడు, పశువులు విస్తారంగా ఉన్నాయి, పనివారు విస్తారంగా ఉన్నారు, ఇదిగో గొర్రెల ఆస్తి ఉంది, గొడ్ల ఆస్తి ఉంది, దాసులు గొప్ప సమూహం ఉన్నారు అని ఇవన్నీ చూసినప్పుడు వారికి చాలా అసూయ వారిలో పుట్టిందంట. మరి ఇస్సాకు వారిని బట్టి సంతోషించాడు. కానీ ఇస్సాకు అబ్రహాము తవ్విన బావులు మళ్ళీ ఫిలిప్తీలు పూర్తి చేశారు. ఎప్పుడైతే ఇస్సాకు ఆ అబ్రహాము తవ్విన బావులు మరలా తవ్వటం ప్రారంభించారో అక్కడ ఏమైపోయిందంటే జలలు గల ఓటలు రావటం ప్రారంభించాయి. ప్రైజ్ ది లార్డ్. జలలు గల ఓటలు రావటం ప్రారంభించాయి. అవన్నీ చూసినప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు ఆ ఎదుటి వారికి ఎలా ఉందంటే చాలా అసూయ చెందుతూ ఉన్నారు. నేటి సమాజంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. మనము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు మరి మనల్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసినప్పుడు అన్ని జనులకు, మన ఇరుగు పొరుగు వారికి ఏమొస్తుందంటే అసూయ వస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఫిలిప్తీలు ఎప్పటికీ అభివృద్ధి చెందినట్లుగా మనం చూడడం బైబిల్ గ్రంథంలో. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, ఎవరైతే అసూయ పరులుగా ఉంటారో వారు దినదినానికి కృంగిపోతూనే ఉంటారు, బలహీనులైపోతూనే ఉంటారు. ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో వారు అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హృదయాలు అసూయతో నింపబడతాయో వారు ఎన్నటికీ అభివృద్ధి చెందరు. వారి కుటుంబాలు అలాగే ఉంటాయి, వారి జీవితాలు అలాగే ఉంటాయి. వారు ఏది చేసినా ఎదురే వస్తుంది. కానీ ఎవరైతే మంచి మనస్సు కలిగిన వారు, యథార్థ హృదయం కలిగిన వారు దేవుని సన్నిధిలో ఉంటారో వారు అంచెలంచెలుగా, ఎంతమంది అసూయ పరులు చుట్టూరు ఉన్నా సరే వారిని ఏమీ కూడా చేయలేరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, అలాగ బైబిల్ గ్రంథంలో చూస్తే మనం ఇస్సాకు విషయంలో ఫిలిప్తీలు అసూయ చెందారు. ఇంకా అలాగ మనం ముందుకు వెళ్ళామనుకోండి, బైబిల్లోనే లేయాని బట్టి రాహేలు అసూయపడిందంట ఒక సందర్భంలో. ఎందుకంటే యాకోబుకి వివాహం చేయబడి లేయాని మొదటిగా చేశారు, తర్వాత రాహేల్ని కూడా చేశారు. అసలు రాహేల్ని చేసుకోవాలనే యాకోబు సిద్ధపడ్డాడు. అయినా సరే మామగారు మోసం చేశాడు, అన్యాయం జరిగిందో ఏదో జరిగిపోయింది. కవతం చేశాడు 14 సంవత్సరాలు. అయితే లేయాకు మాత్రం పిల్లలో సంవత్సరానికి ఒక పిల్లోడు దిగుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అయితే రాహేలు ఆమెను చూసినప్పుడల్లా, చూడండి ఆ మాటను మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనని. చూడండి, సొంత అక్క మీద ఎందుకు? గర్భఫలము నిమిత్తం. పిల్లలు యెహోవా అనుగ్రహించే స్వాస్యం. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన ఇచ్చే బహుమానాన్ని కుమారులు ఆయన ఇచ్చే స్వాస్యం అంట. మరి వారిని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఈ రాహేలుకి ఏమో కడుపు మండిపోతూ ఉంది, అక్క మీద అసూయ పడిపోతూ ఉంది. ఏంటి, ఏమో సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం తిరక్కముందు ఒక కొడుకును కనేస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా అసూయ పెంచుకుందంట మనసులో. మరి చూడండి, కనాను దేశానికి వెళ్ళేసరికి లేయా కనాను దేశంలో అడుగుపెట్టింది, కానీ
రాహేలు కనాను దేశంలో అడుగు పెట్టలే. ఎందుకు అడుగు పెట్టలేదంటే ఆమెలో ఉన్న అసూయే. కనాను దేశానికి ఇక దగ్గరలోకి వచ్చేసరికి ఆమె ప్రాణం విడిచి ఇక నేను కనలేకపోతున్నానని చెప్పేసి ఒక కొడుకును కానీ ఆయనకి ఏం పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టిందంట. ఇక నేను కనలేకపోతున్నానయ్యా, వేదన పుత్రుడా, నేను ఇక చచ్చిపోతున్నాను అని చెప్పి ఒక పేరు పెట్టి చివరికి చనిపోయినప్పుడు మరి దేవుడు ఆ బిడ్డని ఏడుపు గొట్టు పిల్లోళ్ళుగా ఉంచలేదు, కానీ దేవుడు అతన్ని బెన్యామీనుగా మార్చాడు. ప్రైజ్ లార్డ్. బెన్యామీనుగా మార్చి అతనికి అనేకులకు ఆశీర్వాదకరంగా యాకోబు సంతానములో మరి అత్యధికముగా ఆశీర్వదించబడిన వారు ఎవరంటే యోసేపు, బెన్యామీనుల ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అయితే రాహేలు అసూయపరురాలుగా ఉండటం వల్ల ఆమె కనాను దేశంలోకి అడుగు పెట్టలేకపోయిందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు అసూయపరులు వర్ధిల్లినట్టుగా మనకి ఎక్కడ కనపడదు. అందుకని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే బుద్ధిహీనులు అసూయ వలన చేస్తారంట. బుద్ధి లేని వారు, బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు, జ్ఞానవంతులుగా బుద్ధి కలిగిన వారంగా మనం ఉందుముగాక. ఆమేన్. మనం బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకలుగా మనం ఉండకూడదు. అసూయ మనలో ఉండకూడదు, శరీర కార్యాలు మనలో ఉండకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు మరలా చెప్తా ఉన్నాడు ఆ మాటనే. ఇదిగో చదవండి ఒక్కసారి. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులే, మనుష్య రీతిగానే మీరు నడుచుకుంటున్న వాళ్ళు కాదా? చాలండి. అక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీలో అసూయ, మీలో కలహాలుంటే మీరు మనుషులు శరీరానుసారులే, మీరు శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు కారు. ఆత్మ సంబంధులు ఏం చేస్తారు? ప్రేమ కలిగి ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, దీర్ఘశాంతం కలిగి ఉంటారు, దయాళత్వం కలిగి ఉంటారు, మంచితనం కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా ఆత్మ ఫలములుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. శరీర కార్యాలన్నీ సాతాను క్రియలే, అపవాది క్రియలే. అసూయ అనేది కూడా అపవాదిగాడి కార్యమే. అపవాదిగాడు ఎవరైతే తనకు అనుచరులుగా ఉన్నారో వారందరిని అసూయపరులుగా, ఈర్ష్యపరులుగా మార్చేసి వారిని వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉండే వారంగా ఉండాలి, కానీ అపవాది సంబంధికులుగా ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ, మనలో ఉన్న అసూయను, ఆ ద్వేషములు, కలహములు ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. మనం అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకుందుముగాక. మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే బైబిల్ గ్రంథంలో దావీదు మరి దేవునికి హృదయానుసారుడు. దావీదు చాలా దేవునికి ఇష్టమైన వాడు. దావీదు కూడా కపటము లేని వాడుగా ఉన్నాడు. కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ప్రవర్తించేవాడు కాదు. మనసులో ఏది ఉందో బయటకు కూడా అదే మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో కూడా ఏదైనా తప్పు చేస్తే వెంటనే మరి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందేవాడిగా దావీదు ఉన్నాడు. అలాంటి దావీదు మరి ఫిలిప్తీలో ఒకడు, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఫిలిప్తీల నుంచి ఆ సర్దార్ ఒకడు ఉన్నాడు, గొల్యాత్. ఆ గొల్యాతు అసలుకి ఇశ్రాయేలు ప్రజల్ని వణికిచ్చేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన ఆజానుబాహుడిగా ఉన్నాడు. 7 అడుగులు 7.5 అడుగులు ఉన్నాడు ఇంచుమించుగా. చాలా బలమైన వాడిగా ఉన్నాడు. ఎదుటివారు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. సరే, దావీదు అన్నలు కూడా యుద్ధంలోనే ఉన్నారు. వాళ్ళ తండ్రి చెప్పాడు, నువ్వు ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్ళి అన్నోళ్ళు ఎలాగున్నారో కనుక్కొని రారా బాబు అని చెప్తే వెళ్ళాడు. వెళ్తే అక్కడ పరిస్థితి అంతా చూసి దావీదుకి ధైర్యం వచ్చేసింది. ఏంటి, ఈ ఫిలిప్తీని జయించలేకపోతున్నారా ఇల్లు అని చెప్పి అతడు తనతో పాటు తెచ్చుకున్నటువంటి 5 నున్నని రాళ్ళు, ఒక ఒడిసె తీసుకొని వెళ్ళాడు. ఆ ఫిలిప్తీని ఒక రాయితోనే చంపేశాడు.
ఒక్క రాయితోనే చంపేసి ఏం చేశాడు, ఆ తల తెగి తీసుకొని యెరూషలేము వస్తూ ఉన్నాడు. యెరూషలేము వస్తూ ఉంటే ఆడోళ్ళు చోట ఉండలేదంట. ఏం చేశారంటే ఒక పాట పాడడం ప్రారంభించారు. వాయిద్యాలు తీసుకొని, చక్కగా వాయిద్యాలు తీసుకొని సంగీత నాదాలతో ఓ పాట పాడుతున్నారు. ఇదిగో చదవండి, 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుల్ని హతము చేసిరని ఒక పాట పాడడం ప్రారంభించారంట ఆడవాళ్ళందరూ కలిసి, అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి. అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు, దావీదుకి ఏ పదవి లేదు, చిన్న కుర్రోడు. అయితే ఇక సౌలుకి ఎంత కోపం వచ్చిందంటే, ఏంటి రాజుగారేమో 1000 కొలదా, దావీదేమో 10,000 కొలదా అని చెప్పేసి చాలా అసూయపరుడిగా మార్చబడిపోయాడు సౌలు. అసూయపరుడిగా మార్చబడిపోయి ఇక దావీదు మీద ఒక కన్ను విషపు చూపు చూడడం ప్రారంభించాడంట. దావీదు ఎక్కడికి వెళ్తున్నా సరే ఎలాగైనా సరే దావీదుని వేసేయాలి, ఎలాగైనా సరే దావీదును చంపేయాలి, వీడు నా మీద, అందరూ ఇన్నే పొగుడుతున్నారు, 10,000 కొలది అంటున్నారు, నన్నేమో 1000 కొలది అంటున్నారని చెప్పి దావీదు మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడంట. చూసి ఎలాగైనా దావీదును చంపాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అసూయతో నిండిపోయాడు. అసలు అతని జీవితం ఏంటి, గాడిదలు పోగొట్టుకొని గాడిదలను ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు సౌలు. వెళ్ళినప్పుడు దేవుడు అతని యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు సౌలుని ఎన్నిక చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా. అట్లాంటి మంచి అవకాశాన్ని గుర్తు చేసుకోవట్ల, కృతజ్ఞత లేని వాడిగా ఉండి దావీదు మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడు. అలాగా దావీదును చంపాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదేమో అంతకంతకు వర్ధిల్లుతున్నాడంట, సౌలేమో అంతకంతకి క్షీణించిపోతున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు క్షీణించిపోయాడు, ఒక మహారాజు కదా, ఎందుకు క్షీణించిపోతున్నాడంటే ఆ సౌల్లో ఉన్నటువంటి మనస్తత్వం ఎలాంటిదంటే అసూయపరుడు. ప్రైజ్ ది లార్డ్. అసూయపరుడుగా ఉన్నాడు కాబట్టే అతడు అంతకంతకి క్షీణించిపోతున్నాడు. దావీదేమో అంతకంతకి ప్రబలుతున్నాడు, అంతకంతకి వర్ధిల్లుతున్నాడు. ఎట్టకేలకు జరిగింది ఏంటంటే అసూయపరుడేమో చచ్చిపోయాడు, మరి దేవునికి ఇష్టానుసారుడేమో ఇశ్రాయేలు దేశానికి రాజు అయి కూర్చున్నాడు. 2వ రాజుగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి మనలో అసూయ ఉండటం వల్ల ఏమైపోద్దంటే అది మన పతనానికే నాంది. ఎప్పుడైతే మన హృదయంలో అసూయ నిండిపోయి ఉంటుందో మనం పతనానికి ఇక ప్రారంభం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని మనసును కలిగి ఉండాలి, దేవునికి ఇష్టలుగా దేవుని హృదయానుసారులుగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మరి యాకోబు కుమారుల్లోనే మరి మనము చూసినట్లయితే చదవండి, ఆదికాండం 37వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదివితే 37:11 చదువుదాం. 11 అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఎవరి మీద ఎవరు అసూయ పడుతున్నారంటే యోసేపు మీద అన్నలు అసూయ పడుతున్నారంట. ఎందుకు అసూయ అంటే యోసేపు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టమైన వాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, దర్శన భావం కలిగిన వాడు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలో చెప్తూ ఉండేవాడు నాన్నకి, అన్నలకు కూడా చెప్పేవాడు. ఒకసారి ఒక కళ వచ్చిందంట, అన్నలారా దయచేసి నా మాట వినండి, నాకేదో కళ వస్తుంది, ఎందుకో కళ వస్తుంది,
ఇదిగో పనులున్నాయి, ఆ పనుల్లో నా పని మాత్రం నుంచుంది, 11 పనులు మాత్రం నాకు సాష్టాంగ పడుతున్నాయి. ఇదేంటో ఈ కళ నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, మీరేమైనా చెప్పండి అంటే వాళ్ళకి కడుపు మండిపోయిందంట. ఏంట్రా 11 మంది మేము నీకు సాష్టాంగ పడతామా, నువ్వు ఒక్కడివే నిలబడతావా అని అసూయ పడటం ప్రారంభించారు. వాళ్ళ నాన్నకు కూడా ఒక కళ చెప్పాడు. అక్కడ మనం చదివితే అదే విషయాన్ని మనం చదవచ్చు. అక్కడ 9వ వచనం, అతడు ఇంకో కళ కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రికి కూడా చెప్పాడు, నానా సూర్య చంద్రులు నక్షత్రాలు 11 నాకు సాష్టాంగ పడుతున్నట్టుగా ఉంది, ఏంటో ఇలా కళ్ళొస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ తండ్రి కూడా కోపపడ్డాడు. చూడండి, యేసేపు చాలా మంచి హృదయం కలిగిన వాడు, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు, ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తి యాకోబుకు కూడా ఇష్టమైన వాడు అనమాట. ఒక మంచి విచిత్రపు అంగీని వాడు కుట్టించాడు. మరి అన్నలో యేసేపు మీద చాలా అసూయ. ఎందుకంటే నాన్న ఈయన్నే ప్రేమిస్తాడు, మంచి బట్టలు కుట్టిస్తాడు, మనకేమో మంచి కుట్టిరు. అన్నల గురించి ఒక మాట రాయబడి ఉంది. అంటే ఒక ఆయన చెప్పాడు, ఒక పెద్ద మనిషి, ఆ 10 మంది కూడా కిడ్నాపర్సేనంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరో 10 మంది అన్నలో ఎప్పుడు కిడ్నాపులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు యేసేపుని తీసుకెళ్ళి గోతులో పడేయటమో అమ్మేయడమో వీళ్ళ వృత్తికి అదేనంట. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి పొందినట్లుగా కనపడలేదు. కానీ మంచి హృదయం కలిగిన యేసేపు మాత్రం వెళ్ళిపోయి ఐగుప్తిలో ప్రధానమంత్రి అయిపోయాడు. కరువు కాలం వచ్చింది. కరువు కాలం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవ్వరూ దిక్కులేరు. ఇప్పుడు అన్నలు కూడా ఆహారం కోసం యేసేపు దగ్గరికి వచ్చారు. చివరికి అతడే వారికి దిక్కయ్యి వారికి ఆహారం కానీ, వస్త్రాలు కానీ, డబ్బులు కానీ, వెండి గిన్నెలు కానీ అన్నీ ఇవ్వటంలో సహాయపడిన వ్యక్తి ఎవరంటే యేసేపు. నష్టపోయిన వారు, మరి ప్రాధేయపడిన వారు ఎవరంటే అన్నలు. ఇక్కడ మనం గమనించాలి, ఎవరైతే అసూయ పరులుగా ఉంటారో వారు అంతకంతకి వాళ్ళు దిగజారిపోతూనే ఉంటారు. ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో వారు అంతకంతకి వర్ధిల్లుతూ ఉంటారు. ఈరోజు మన వాక్యం యొక్క నీతి అదే. నువ్వు అసూయపరుడిగా ఉంటే నీ జీవితం అంతకంతకి క్షీణించిపోతూ ఉంటుంది. నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా ప్రేమ కలిగి అందరితో సమాధానముగా ఐక్యతగా నువ్వు జీవించగలిగితే నువ్వు అంతకంతకి దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో ఇదిగో మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి. చివరిగా 9వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ప్రధాన యాజకులను అసూయ చేత యేసుని అప్పగించిరి. చాలు. పిలాతు తెలుసుకున్నది ఏంటంటే ప్రధాన యాజకులు అసూయ చేతే యేసు ప్రభు వారిని అప్పగించారు. యేసు ప్రభు వారిలో ఏ నేరము లేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఎటువంటి నేరం ఆయన మీద మోపలేదు. కానీ ఒకటి ప్రధానమైన కారణం ఏంటంటే యేసు ప్రభు వారి మీద ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా అసూయతో ఎలాగైనా సరే ఈయన్ని సిలువేయాలి, యేసుని సిలువేయాలని కంకణం కట్టుకొని అసూయతో నిండిపోయిన వారిగా ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే సిలువేసి చంపేస్తే ఇంతటితో అయిపోద్ది ఇక క్రైస్తవ్యం, ఇక ఇంతటితో పతనం అయిపోద్దని ఆలోచన వాళ్ళకి.
ఎప్పుడైతే ఆయన అసూయతో సిలువ వేసి చంపేశారో ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లెగటమే కాదు కానీ అప్పటి నుంచి క్రైస్తవ్యం అనేది ఒక నూతన కోణములో ప్రారంభించబడింది. అప్పటి నుంచి తన శిష్యులకు ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి వారు అనేక ప్రాంతాలకి విజృంభించబడ్డారు. అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడం, అద్భుత కార్యాలు చేయటం. ఇక అక్కడి నుంచి వీళ్ళందరిని ఏమని పిలిచారంటే, ఇదిగో క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులని పిలవటం ప్రారంభించాడు. ఒక్క క్రీస్తుతో అంతమైపోద్దని ప్రధాన యాజకులు అసూయ చెందారు, కానీ అసూయ పరులు పతనం అయిపోయారు. అంతము చేయాలనుకున్న వ్యక్తి ఆయన కోట్ల కొలది ప్రజానికముగా అందరి హృదయాల్లో ఆయన నివాసం ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అప్పటి నుంచి ప్రారంభించబడిన ఔజ్జీవము ఇప్పుడు కూడా ఇంకా రగులుతూనే ఉంది. ఆర్పాలని ఎంత ప్రయత్నం చేసినా సరే ఎవరు కూడా ఉజ్జీవాన్ని ఆపలేకపోయారు. అసూయ పరులు మాత్రం అంతమైపోయారు. అసూయ చేత దెబ్బతిన్నటువంటి యేసు మన కొరకు గాయాలు, ఆయన మన కొరకు శ్రమపడి మరణమయ్యి పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఇప్పుడు సజీవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనల్ని కూడా సజీవుల లెక్కలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేసాం. మనం బుద్ధి లేని వారి వలె అసూయతో, బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు, అసూయతో చచ్చేవారిగా ఉంటున్నారు. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. మనలో అసూయ, ద్వేషాలు, ఈర్ష్య, కలహాలు ఉంటే ఇప్పుడే ప్రభు నామములో విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ